హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై సుధా. ఈరోజు మీ ముందుకు చికెన్ తందూరితో వచ్చేసాను. చికెన్ తందూరికి కావాల్సినవి చికెన్ తందూరి పీసెస్, పెరుగు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, తందూరి మసాలా, ఉప్పు, పసుపు, కారం, నిమ్మకాయ, కొత్తిమీర. చికెన్ పీసుల్ని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనం పెట్టిన మసాలా మొత్తం చికెన్ లోపలికి కూడా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలన్నీ ఒకటొకటిగా చికెన్కి పట్టించుకోవాలండి. చికెన్కి మొత్తం పట్టేలాగా పెట్టి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా రెండు వైపులా తిప్పి మసాలా పూర్తిగా పట్టించాలండి. మిగిలిన మసాలా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. పెట్టేసుకుని 2 గంటలు అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీద్దాము. తందూరి చికెన్కి బొగ్గు చాలా అవసరం అండి. బొగ్గు లేకపోతే కొబ్బరి పెంకులు ఉంటాయి కదండి, అవన్నా వాడుకోవచ్చు మనం. 2 గంటలు పూర్తయిపోయిందండి. 2 గంటలు నానాక స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి రాసి ఆ పీసుల్ని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. మిగిలిన మసాలా ఉంది కదండి, అది మధ్య మధ్యలో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నెయ్యి రాస్తూ కూడా మనం తిప్పుతూ ఉండాలి. అటు ఇటు వేసాక లాస్ట్లో బొగ్గును కాల్చి నిప్పులో అయ్యాక ఒక గిన్నెలో పెట్టి దానిపై నెయ్యి చుక్కలు వేసి స్మోక్ వస్తుంది కదండి, అది బయటకు పోకుండా మూత పెట్టేసుకోవాలి. 2 వైపులా ఇలా తిప్పుతూ చేస్తే ఆ స్మోక్ చికెన్కి బాగా పడుతుందండి. మన చికెన్ తందూరి ఇక రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? వావ్, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరి రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.